వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును సీఎం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. బాపట్ల జిల్లా బట్టిప్రోలులో గ్రామ అభివృద్ధి నగ్న సత్యాలు కరదీపిక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని టీడీపీ జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అందరూ కూడా ఎలా కూడా గుద్దారు, భుజాలకు ఎత్తుకుని మోసారు జగన్మోహన్ రెడ్డి. ఈడ్చీడ్చి తంతానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే మొట్టమొదటి దగా కాబట్టది ఈ వర్గాలే. అడ్డగోలుగా దళితులకు ఉన్నటువంటి పథకాల స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి అమలవుతున్న పథకాలన్నీ రద్దు, గిరిజనులకు రద్దు, మైనార్టీల సంగతి మీకు తెలుసు. 15 వర్గాలు ఏ విధంగా అన్నీ ఒకే ఘాట్ని కట్టి వెళ్ళటమే తప్ప ఏమైనా కొత్తదనం ఉందా? ఇలా చెప్పాడు, ఏదో 124 చెప్పాడు బట్టలు నొక్కాను, 124 బట్టలు మీ కోసం నొక్కా, నాకు 2 బట్టలు నొక్కాడు అంటాడు. అంటే అదే నా పరిపాలన అంటే అది అని చెప్తా ఉన్నాడు. వెల్ఫేర్ సంక్షేమం అనేది ఒక పార్ట్ మాత్రమే. సంక్షేమ సృష్టికర్త తెలుగుదేశం పార్టీ. సంక్షేమం అనేది చూపించింది ఈ కార్యక్రమాలకు రోల్ మోడల్ కూడా తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ వచ్చినాక కూడు కూడు గుడ్డ నినాదంతో సంక్షేమ కార్యక్రమాలు మొదలయ్యాయి. అవి భారతదేశం అంతా రోల్ మోడల్గా వెళ్ళి ఈ రోజుకి ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా దానిలో మోడిఫికేషన్ చేసుకుని ముందుకెళ్తా ఉంటారు. అందులో ఒకళ్ళు నాకు ఎక్కువ ఇస్తాను, నాకు తక్కువ ఇస్తాను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు 108